అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు ఇప్పటికే భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇక తెలంగాణలో అయితే పిడుగులతో పాటు వర్షం అయితే కురుస్తుంది. ఇక వడగండ్ల వాన కూడా కురుస్తుంది అనమాట. ఇక ఏపీలో కూడా మనకి ఇదే విధంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మరి కాసేపట్లో ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటిస్తుంది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజైతే వర్షాలు కురుస్తాయని, మరి కాసేపట్లో మనకు ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిందనమాట. కాబట్టి మన ఛానల్లో అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి వాతావరణానికి సంబంధించి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఆ విషయాన్ని అయితే మీరు గమనించి చేయండి. ఇక ఏపీకి సంబంధించి మనకు ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అయితే మనకు వర్షాలు అయితే పడతాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని అయితే గమనించాలి. అంతేకాకుండా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు కూడా మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. ఇక హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే రైతులైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే కొన్ని వందల ఎకరాల్లో పంటలు నష్టపోయడం జరిగింది. ఇక అకాల వర్షాల వల్ల రైతులైతే మనకు దెబ్బ అయితే తినడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణలో మరి 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఇది అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.